ఇట్లాంటి ఇష్యూలో సుమారుగా 10 మంది చనిపోయారు. మరి తీవ్ర గాయాలు జరిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంతమంది చనిపోతారు ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. మరి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏదైనా ఇవ్వాలి అంటారా? ఎందుకంటే లాస్ట్ టైం జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు కదా. ఇచ్చేదేందమ్మా, ఇస్తారమ్మా కంపల్సరిగా. ఎందుకు ఎవరు? అది గవర్నమెంట్ బాధ్యత ఉంది. రీసెంట్ గా 11,000 కోట్లు తీసుకొచ్చి అన్ని అప్పులు తీర్చారు. ముందుకు నడుస్తుంది. ఎంప్లాయర్స్ హ్యాపీగా ఉన్న తరుణంలో జరిగిన ప్రమాదం ఇది. నిన్న లోకేష్ గారు వెళ్ళారు, అందరిని పరామర్శించారు. కొంతమంది వేసిన సెటైర్లకి సరైన సమాధానం చెప్పాడు. ఈ రోజు మార్నింగ్ చెక్కులు వెళ్ళినాయి 25 లక్షలు. మిగతా పరిహారం కూడా కోటి రూపాయలు డబ్బులు ఇస్తే సరిపోయిద్దా? వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత తీసుకుంది గవర్నమెంట్. దీనిలో మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటే ఎట్లా? చాలా రాంగ్ కదా అది. మరి కంపల్సరిగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసిద్ది. పాత వాళ్ళు చేసిన తప్పుల వల్లే ఇలా జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తున్నారు. దానిలో తప్పులేదు కదమ్మా. స్టీల్లాండ్ లో జరిగిన సిచ్యువేషన్ వల్ల వాళ్ళు చనిపోవడం అనేది పాత ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఎందుకు పాత ప్రభుత్వం మీద నిందలు? అంటే పాత ప్రభుత్వం అంటే ఒక ఇన్సూరెన్స్, ఒక పాలసీ అనేది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అడ్డుపడ్డారని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది. అంతకుముందు ఇన్సూరెన్స్ గురించి కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేంద్రంలో దీనికి ఫుల్ సపోర్ట్ వచ్చి అన్ని చేస్తామంటే అప్పుడు ఏదో అడ్డుపడ్డారు. అప్పటి నుంచి అది కొనసాగకుండానే ఉంది. తర్వాత కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా అప్పులు పాలయ్యి ఆ అప్పుల్లో నుంచి కోలుకోలేక దగ్గర 6 నెలలు 7 నెలలు జీతం లేకుండా వాళ్ళు అల్లాడిన రోజులు కూడా ఉన్నాయి. చాలా మంది అది ప్రైవేటీకరణ చేస్తామంటే అడ్డుపడ్డారు కొంతమంది. కానీ అది కాకుండా ఎట్లా కూడా కేంద్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇచ్చింది ఆదాయం. అట్లాగే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ప్రమాదాలకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇచ్చారు. బాగానే ఉంది, ఇచ్చారు. ఇవ్వలేదని ఎవరన్నారు? వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టుకుని పక్కన వాళ్ళని మీడియా ముందు నువ్వు మాట్లాడితే ఎంత బాగుంటుంది? నేను ఇచ్చాను వీళ్ళకి నష్టపరిహారం అంటే ఎంత బాగుంటుంది? నువ్వు వీళ్ళకి ఏం చేస్తావు? కూటమి ప్రభుత్వాన్ని ఏం నిలదీస్తావు? నష్టపరిహారం చేయమని చెప్పి డిమాండ్ చేయాలి. కానీ నేను ఇచ్చాను అని తీసుకొచ్చి నీ లెక్కలన్నీ చెబుతాయి మీడియా ముందు. ఎట్లా అనిపించింది? చూసే వాళ్ళకైనా ఎట్లా అనిపించింది? మరి ఆ సలహాదారులు ఏం చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టి ఇచ్చారని చెబుతారమ్మా. నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళింది? వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పలకరియాలి. ఏందమ్మా నిజంగా ఇలా గవర్నమెంట్ ఇస్తుందా అని చెప్పేసి నిలదీయాలి. నువ్వు బయటకు వచ్చి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయాలి. అది బాగుంటుంది. మరి ఏం తెలియకుండా ఏందేమో అంటే ఏం మాట్లాడతాం చెప్పు. వాళ్ళని పాత వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి మీడియా ప్రెస్ మీటింగ్ పెడితే ఏమనాలి జగన్ గారిని? మేము అర్థం కాదు. ఇస్తాను, 1 కోటి రూపాయలు ఇస్తా సరిపెట్టుకునే గవర్నమెంట్ కాదా మాది. ఆ కుటుంబం బాధ్యతలు తీసుకునేది గవర్నమెంట్ మాది. కూటమి ప్రభుత్వం అంటే ఈ రోజు మార్నింగే 25 లక్షలు చెక్ ఇచ్చింది. వాళ్ళ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, ఎలా పైకి తేవాలనేది చూసేది గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అంటే. మరి అది నిలబెట్టుకుంటారా మాట? ఏదైతే కంపెనీ వాళ్ళ దుర్ఘటన జరిగిందో ఆ టైంలో ఎల్జీ గ్యాస్ లీకేజ్ అయింది. ఆ కంపెనీ వాళ్ళు ఇప్పుడు దాకా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అది ఇంకా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. దాంతో అది ఏ టైంలో అయింది? మరి ఆ టైంలో అది చూసుకో. ఆయన దాని గురించి ఎవరైనా మాట్లాడారా? దాని గురించి ఎవరైనా మీడియా వాళ్ళు ఎవరైనా అడిగారా? ఏం అడగల. ఆయన ఏదో పాత ప్రూఫ్లు పెడతంటే, పాతాలను తీసుకొచ్చి పక్కన పెడతంటే అవి మీడియాలో చూపిస్తే ఎట్లా అనిపించింది? ఆయన కానీ చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు వెళ్ళావు, పరామర్శించావు, నష్టం జరిగింది. 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చి 11,000 కోట్లు ఇచ్చింది కేంద్రం. ఏం చేశారా, ఏం జరుగుతుందని అడగాలి. ఏమైనా అడిగారా? మరి అడిగే విధానం ఉండాలన్నా. మేము అడిగేది కూడా అదే. అడిగే విధానం తెలియట్లా. కూటమి ప్రభుత్వాన్ని సరిగ్గా అడిగితే బాగుండిద్ది. నిన్న లోకేష్ గారిని అడిగారు. మేము డబ్బులు ఇచ్చి దులుపుకునే వాళ్ళం కాదురా బాబు, కుటుంబాలను ఆదుకునే వాళ్ళరా బాబు అని చెప్పాడు. కదాకండ ఈ రోజు మార్నింగ్ 25 లక్షలు చెక్కులు ఇచ్చారు. ఆ సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో పెట్టుకుంటున్నారు. నువ్వు ఇప్పుడు వెళ్ళావు, ఎంత గర్వంగా అడగాలి. డిమాండ్ చేయాలి గవర్నమెంట్ని. చేస్తున్నావా? స్పాట్ లో ఇవ్వాలని చెప్పి నువ్వు డిమాండ్ చేస్తున్నావా? ఆయన 90 డేసో 20 డేసో అన్నాడు. నువ్వు డిమాండ్ చేయాలి కదా. మేము అడుగుతుంది అది. మరి ఇక ఎటు చూసినా కానీ కేంద్రం లింక్ ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడకుండా ఉంటే మళ్ళీ నా గవర్నమెంట్ వచ్చి నాకు ఇస్తానంటే ఏం పదం అది? ఇప్పుడైనా ఆలోచించాలి. మేము ఇప్పుడు చెప్పేది కూడా అది. డిమాండ్ చేయమని అడుగుతున్నానమ్మా, నేను ఏమని అడగట్లేదు. గవర్నమెంట్ డిమాండ్ చేయమని అడుగుతున్నా. డిమాండ్ చేసేవాడు ఎవడు లేకపోతే ఎట్లా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, గవర్నమెంట్ డిమాండ్ చేయి, ఇయ్యాలి అని చెప్పేసి పట్టుబట్టి కూర్చో. ఒక ఉంటుంది, నీకు ఒక ఆదరణ ఉంటుంది. మరి నువ్వు అడిగేది ఎట్లా ఉంది? ఎప్పుడో నాకు జరిగింది, నేను చేశానని చెప్పుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఆయన పెట్టిన ప్రెస్ మీటింగ్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అరే రేపు ఎవరో ఒకడు యూట్యూబ్ వాడు ఇవాళ వాళ్ళకని చెప్పి గట్టిగా ఉన్న వాళ్ళకి బదులు గవర్నమెంట్ తిట్టాడు. గాడే హైలైట్ అవుతున్నాడు కదా. ఈయన ఏమైనా అవుతున్నాడు? ప్రతి దానికి నా గవర్నమెంట్ వచ్చి నాకు ఇస్తాను ఏమనుకుంటారు జనం? ప్రతి విషయంలో అదే అంటున్నారు కదా జగన్ గారు. ఏమనుకుంటారు జనం? ఏమనుకుంటారు? జగన్ ఫ్యాన్సే బాధపడుతున్నారు. ఇప్పటికైనా మారాలి, చక్కగా మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటాం.